హత్య ఇంటర్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఆశించిన మార్కు రాలేదంతో విద్యార్థి ఫెయిల్ అయ్యాననే కారణంతో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా జేబైరిపురానికి చెందిన భాగీరావు లలిత దంపతుల కుమారుడు లోకినికి తారక్ రామ్ విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలోని ప్రైవేట్ కాలేజీలో ఎంపీపీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాలు అతనికి 470కి గాను 441 మార్కులు వచ్చినాయి. అయినా తాను ఊహించిన స్థాయికి తక్కువగా వచ్చాయని తీవ్ర ఆవేదన గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కాలేజీలోని క్లాస్ రూమ్లో వేసుకుని ఆత్మహత్య చేసుకునే విషయం తెలుసుకున్న ఆనందపురం చింతల వాసునాయుడు ఘటస్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుని తండ్రి భగీరథ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మునయ్య పార్వతి దంపతుల కుమారుడు హరీశ్వర్ స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి ఇటీవల పరీక్షలు రాశాడు. బుధవారం వచ్చిన ఫలితాల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురైన హరీశ్వర్ సమీపంలోని ఎర్ర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన హరీశ్వర్ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల పరిసరాలన్నీ గాలించారు. గురువారం ఉదయం స్థానికులు చెరువులో నీటిలో తేలిన హరీశ్వర్ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే